హలో! హాయ్ ఎవ్రీవన్. ఇదొక చిన్నదేం కాదు, పెద్దదండి ఇది వీడియో. బాగా చూడండి. బీచ్‌కెళ్తున్నాం. హ్మ్. అదొచ్చేసి నార్త్ బీచ్ అండి. ఇక్కడే మన ఎలికాట్ సిటీ దగ్గరే ఉంటుందంట. ఇక్కడ ఆల్మోస్ట్ బీచెస్ ఎక్కువేనండి. ఇదొక బీచ్ అనమాట. పాప బర్త్‌డేకి ఎక్కడికన్నా తీసుకెళ్దాం అనుకున్నాను. బట్ బర్త్‌డే రోజు వెళ్ళడానికి అవకాశం లేదు. మా హస్బెండ్‌కి ఆఫీస్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ డే వెళ్ళాము మేము. ఇవన్నీ రూమ్స్ అండి. ఇప్పుడు మనకు బీచ్ దగ్గర కొన్ని కొన్ని మన ఇండియాలో కూడా రిసార్ట్స్, రూమ్స్ ఉంటాయి చూసారా? అలా ఇక్కడ కూడా రూమ్స్ అనమాట. పెద్ద పెద్దవి ఉంటాయి. చిన్న చిన్నవి ఉంటాయి. బట్ హెవీ కాస్ట్. బట్ స్టే చెయ్యొచ్చులేండి. ఎప్పుడో ఒకసారి మనం వెళ్తాం కదా! 3, 4 మంత్స్‌కోసారయితే వెళ్ళగలము. డైలీ మంత్‌కి వెళ్ళాలంటే జేబులు ఖాళీ చేసుకుండేది బెటరేమో అనిపిస్తుంది నాకు. ఇదొచ్చేసి మేము పార్కింగ్‌కెళ్తున్నాము. పార్కింగ్ ప్లేస్ అనేసి పబ్లిక్ పార్కింగ్ అని ఉంటుంది. ఆ ప్లేస్‌కెళ్దామనేసి మేమును, మా హస్బెండ్ ఫ్రెండ్ ఫ్యామిలీ ఇద్దరొచ్చాము. ఎందుకంటే యూఎస్ఏలో ఒక్కరిగా వెళ్ళడం కన్నా, ఇంకొకరు మనతో పాటు ఉంటే మనకు కూడా కొంచెం కంపెనీ బావుంటది అనుకుంటా నేను. తర్వాత ఎదురుంగా కనిపించేది బీచే. ఇదంతా పబ్లిక్ పార్కింగ్ ప్లేస్. చాలా మంది పెట్టారు చూసారా? ఇంగా పెట్టేసేసి మేమింక ఎంటర్ అయ్యాం బీచ్ దగ్గరికి. ఇది ఎంట్రన్స్ యాక్చువల్లీ. ఇటువైపు నేను తిప్పుతున్నాను చూడండి. ఆ రూట్‌కెళ్తే మనం ఎంటర్ అయ్యాకుంటుంది బీచ్‌కంతా. ఫుల్ అందరూ వెళ్తున్నారు చూసారా? మొత్తం ఇవన్నీ యాక్చువల్లీ క్లోజ్ అయ్యాయి. బట్ కొన్ని టైంలో ఓపెన్ ఉంటాయంట. షాప్సే ఇవి యాక్చువల్లీ. బట్ మనం వచ్చినప్పుడు ఓపెన్ లేవు. ఈ ఈ అందరూ నిలబడ్డారు చూసారా? ఈ డాగ్స్ ఒస్తున్నాయి. అటువైపెళ్ళాలి మనము. అదే ఎంట్రన్స్ ఉంటదక్కడ. అటు నుంచి చూడండి ఒక్కసారి ఎంత బావుంటుందంటే బ్రిడ్జ్ కట్టారండి. ఇలా ఇప్పుడు చూస్తున్నారే సేమ్ అదే బ్రిడ్జ్ స్ట్రెయిట్ ఫోటోస్‌కి కానీ, వీడియోస్‌లకి కానీ చానా బావుంటది. ఫిషింగ్ కూడా చేయొచ్చాడ. మనం ఫిషింగ్ కూడా చేయొచ్చు. చూసారా? అవన్నీ రెంట్‌కండి. అంబ్రెల్లా తను కూర్చున్నాడు చూసారా? ఆ అంబ్రెల్లా, ఈ ట్యూబ్ ఇవన్నీ పే చేయాలి మనము. ఒక్కొక్కటొచ్చేసి చాలా కాస్ట్ పడుతుంది. మినిమమ్ $60 పడుతుందనమాట. అంబ్రెల్లాకిను, ట్యూబ్‌కి. ఒక ట్యూబ్‌కి, ఒక అంబ్రెల్లాకి 2 కలిపి $60. ఆటికి మీరు ఇండియన్ రూపీస్ ఎంత లెక్కేసుకోండి. ఇది యాక్చువల్లీ అందరూ అనుకుంటారు ఒరిజినల్ డాగ్ అని. బట్ నో, అది ఒరిజినల్ కాదు. ఆర్టిఫిషియల్ డాగ్. ఎంత బాగుంది గదా! ఇవొచ్చేసి పక్షులు. మా బాబు చూపిస్తున్నాడు. పక్షులు చూడమ్మా ఎంత బాగా ఒడ్డుకొచ్చి ఎంత బాగున్నాయో అని. సో, ఇదంతా ప్లేస్ అనమాట. జస్ట్ రివర్ అండి. రివర్‌లాగా చిన్నదిది బీచ్ అంటే. పెద్ద పెద్ద బీచ్ ఏం కాదు. ఇదొక చిన్న బీచ్. బట్ ఫోటోషూట్ చూసారా చాలామంది అలా అంబ్రెల్లాను అలా ఇస్తారు మనకి. ఇదంతా ఎంటర్ అయ్యే ఇది స్టేజ్ తర. సో, ఇక్కడ ఎవరైనా కూర్చోవచ్చు అండ్ ఫోటోస్ దిగొచ్చు. సో, ఇతని దగ్గర మన ట్యాగ్ ఇస్తారు మనకి చేతికి. ఆ ట్యాగ్‌ని చూపిస్తే ఎంటర్ చేస్తాడు లోపలికి. మేము వెయిట్ చేస్తున్నాం చూసారా? మేము అవి టెంట్ వేసుకోవాలా అనేసి అంబ్రెల్లాను వేసుకున్నాము. కింద ఒక చిన్న వేస్ట్ క్లాత్ తెచ్చుకున్నాంలెండి. అవి వేసుకున్నాము. అందరూ ఆడుతున్నారు మొత్తము నీళ్ళల్లో. పిల్లోళ్ళు, పెద్దోళ్ళు ఎవ్వరు లేదండి. ఎవ్వరైనా ఆడుకోవచ్చు. చూసారా? కొంతమంది రిలాక్స్ అవుతున్నారు. కొంతమంది పెద్దవాళ్ళు మట్టితో ఆడుతున్నారు చూసారా? అలా అలా మ్యాట్ వేసుకొని కూర్చుంటారండి చాలామంది. సో, అందరూ వాటర్‌లోకెళ్తారు. నేను కొద్దిసేపెళ్లి వాటర్‌ని మొత్తము టచ్ చేసి చూసాను. మా పిల్లలు అందరూ ఆడుకుంటున్నారు యాక్చువల్లీ. అక్కడి వరకు వెళ్ళొచ్చండి. అక్కడ స్తంభంలాగా ఉన్నాయో చూసారు గదా! ఆ స్తంభం వరకు వెళ్ళొచ్చు. అదే లాగే ఉంటది మనకు వాటర్. ఇదంతా నేను ఊరికే వాటర్‌లో కాళ్ళు ఎలా కనిపిస్తాయా అనేసి తీసా నేను. బట్ కొంచెం లోపలికెళ్తే బంకమట్టి అండి యాక్చువల్లీ ఇది. మట్టి ఇటువైపు మాత్రమే. కొంచెం ఇంకా లోపలికెళ్తే అది బంకమట్టి. కొంచెం డేంజరస్సే. అందుకే ఎక్కువ వెళ్ళలేదు మేము. ఇక్కడే కొద్ది వెనకే ఉన్నామందరము. సో, ఇదంతా నేను ఇసుకని చూస్తున్నాననమాట. నాకు బీచెస్ అంటే చానా ఇష్టమని. ఇసుక అంటే నాకు చాలా ఇష్టం. ఎంత తేటగా కనిపిస్తాంది చూసారా? అసలు మన కాళ్ళు ఆహ్, క్లీన్‌గా కనిపిస్తున్నాయి వాటర్‌లో నాకైతే. మా అందుకని తీశాను. ఓకే అండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.